సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఘనంగా ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం. పాజిటివ్ ఎథిజంతోనే సమసమాజం సాధ్యం. 12,93,261 కోట్ల రూపాయల ఆర్థిక విధ్వంసం. సాక్షికి గత 5 ఏళ్లలో 403 కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రకటనలు. ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం. మంత్రి సత్యకుమార్. విద్యా కానుక అమలు చేస్తాం, మంత్రి లోకేష్ వెల్లడి. తిరుపతిలో న్యాయ విద్యార్థి దారుణం, సహకరించిన భార్య. వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు. మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్న ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు. విమానాలను కుదిపేస్తున్న భూతాపం. ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్. అంత్యక్రియల తర్వాత ఇంటికి వచ్చిన కుమార్తె. వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు. విజయ్ చిత్రం కోసం శృతి గానం. ఉప్పు కప్పురంబు షూటింగ్ డైరీస్. కరివేపాకును పచ్చిగా తినడం వల్ల కలిగే లాభాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఘనంగా ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం. ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ దద్దరిల్లిపోతుండగా ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే అలవాటు క్రీడాభిమానులకు. కానీ ఈసారి ప్యారిస్ వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడల్లో మాత్రం ఆరంభ వేడుకలు భిన్నమైన దృశ్యాలతో ప్రత్యేకతను చాటుకున్నాయి. పాజిటివ్ ఎథిజంతోనే సమసమాజం సాధ్యం. గోరా గారి 49వ వర్ధంతి సభలో డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి వర్తమాన కాల పరిస్థితుల్లో గోరా ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజంకి ఎంతో విలువ ఉంది, ఎంతో అవసరం ఉంది. కులోన్మాదాన్ని, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకునే అభ్యుదయ వ్యతిరేక శక్తులు విజృంభిస్తున్నాయి అని ప్రముఖ సామాజికవేత్త, రచయిత్రి డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి నాస్తిక కేంద్రంలో ఏర్పాటు చేసిన గోరా 49వ వర్ధంతి సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని గోరా ఒక సామాజిక విప్లవకారుడు అనే అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామికంలో ప్రజలు యజమానులు, పాలకులు సేవకులు అయినా ఆస్తిక భావజాలంలో ఉన్న ప్రజలు ఆ సిద్ధాంతం ద్వారా తమలో ఏర్పరచుకున్న బానిస ప్రవృత్తితో తాము ఎన్నుకున్న ప్రభుత్వానికే దాసోహం అయిపోతున్నారు అన్నారు. ప్రజాప్రతినిధులు తాము ఎన్నుకున్న ప్రజలకు సేవకులు అనే మాట మరిచిపోయి పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. ఇది చాలా బాధాకర విషయం అన్నారు. గోరా గారు వ్యక్తి స్వేచ్ఛకి, కర్తృత్వ శక్తికి పెద్దపీట వేశారని, బానిస ప్రవృత్తి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదన్నారు. మనిషిలోని బానిస ప్రవృత్తే అన్ని రకాల అనర్థాలకి, దోపిడీలకి, అసమానతలకి మూలం అన్నారు. నాస్తికత్వం ఆస్తికత్వం కంటే మిన్న అయిన జీవన విధానం అన్నారు. వ్యక్తికి విలువనిచ్చి మానవత్వం, సమానత్వానికి మార్గం ఏమిటో ఆచరణలో చూపించారన్నారు. జీవితానికి సంబంధించిన అన్ని రంగాలలోనూ పాజిటివ్ ఎథిజం పాత్రని ఆచరణాత్మకంగా రుజువు చేశారన్నారు. ఆయన జీవితమంతా పోరాటమేనని, అప్పుడు ఇప్పుడు కూడా ఆయన భావజాలాన్ని అందరూ అంగీకరిస్తారని, అదే పాజిటివ్ ఎథిజంలో గొప్పతనం అన్నారు. పాజిటివ్ ఎథిజం అన్ని రంగాలలోనూ సమానత్వానికి, సంఘ సుఖానికి, సామరస్యానికి చక్కని ఆచరణ మార్గం చూపిందన్నారు. నవతరం గోరా పాజిటివ్ ఎథిజంని తప్పకుండా అధ్యయనం చేయాలని, ఆచరించాలని, అప్పుడే గోరా కోరుకున్న సమసమాజం నిర్మితమవుతుందన్నారు. సదస్సుకు డాక్టర్ సమరం అధ్యక్షత వహించారు. తొలుత శ్రీ చెన్నుపాటి వజీర్ అతిథులకు స్వాగతం పలకగా శ్రీమతి సకల వందన సమర్పణ చేశారు. వేదిక మీద ట్రాఫిక్ ఏసీపీ శ్రీ మైలా జనార్దన్, డాక్టర్ మారు,
శ్రీ నియంత, శ్రీమతి రష్మి తదితరులు ఆసీనులయ్యారు. అధిక సంఖ్యలో యువతీ యువకులు ఈ సదస్సుకు హాజరయ్యారు. 12,93,261 కోట్ల రూపాయలు ఆర్థిక విధ్వంసం. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక విధ్వంసం 12,93,261 కోట్లు. గత 5 ఏళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత 5 ఏళ్లలో 6.94 లక్షల కోట్ల రూపాయల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. మరోవైపు రాష్ట్రానికి రాబడి తగ్గి అప్పులు పెరిగాయి. అప్పులు చెల్లింపుల మొత్తం భారం 9.74 లక్షల కోట్ల రూపాయలకు చేరిపోయింది. గత ప్రభుత్వంలోనే ఈ అప్పులు చెల్లింపుల భారం 5,99,261 కోట్ల రూపాయలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాష్ట్ర శాసనసభలో వెలువరించిన శ్వేతపత్రంలో ప్రకటించారు. రాష్ట్రం మొత్తం అప్పు 9.74 లక్షల కోట్ల రూపాయలకు చేరినట్లు లెక్కలు తేలినా ఇంకా వెలికి తీస్తూనే ఉన్నాం. ఇవి మన దృష్టికి వచ్చిన తెలిసిన అప్పులు. పెండింగ్ బిల్లులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఎవరి దృష్టికి ఏ విషయం వచ్చినా తెలియజేయండి. అన్నీ క్రోడీకరించి పూర్తి విధ్వంసం ఎంతో తేలుద్దామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సాక్షికి గత 5 ఏళ్లలో 403 కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రకటనలు. వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి చైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటన రూపంలో అడ్డగోలుగా కోట్ల రూపాయల్లో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏసీబీ నివేదికకు విరుద్ధంగా అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఈనాడు కంటే సాక్షికి అత్యధికంగా ప్రకటనలు ఇవ్వడం వెనుక ట్విట్ ప్రోకో జరిగిందన్న అనుమానం వ్యక్తం చేశారు. మిగిలిన అన్ని పత్రికలకు కలిపి 5 ఏళ్లలో 488 కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తే ఒక్క సాక్షికే 403 కోట్ల రూపాయలు ఇచ్చారని మండిపడ్డారు. దీనిపై సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి తొలుత ఇచ్చిన సమాధానంపై వారు సంతృప్తి చెందలేదు. అధికారులు మంత్రిని తప్పుదోవ పట్టించారన్నారు. రెండోసారి మాట్లాడిన మంత్రి గత ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందన్న విషయాన్ని అంగీకరిస్తున్నానని, అందుకే వాస్తవ పరిస్థితులపై గణాంకాల సహితంగా వివరాలు సభలో పెట్టానని అన్నారు. సభా సంఘం ఏర్పాటుపై స్పీకర్తో చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని హామీ ఇచ్చారు. సమాచార పౌర సంబంధాల శాఖ గత కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి రిలీవ్ కాకుండా సీఎస్తో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం. మంత్రి సత్యకుమార్ గత ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయ్ కుమార్, ఈశ్వర్రావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో సత్యకుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో రాజకీయ జోక్యం ఎక్కువైంది. కొత్త వైద్య కళాశాలల్లో ఒకచోట మాజీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గ పరిధిలోని వైకాపా కార్యకర్తలు ఇళ్లల్లో పనిచేసేవారిని నియమించేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది, మందుల కొరతను అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. విద్యా కానుక అమలు చేస్తాం. మంత్రి లోకేష్ వెల్లడి. రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బోట్ల సైజుల్లో తేడాలు ఉంటే అదే పాఠశాల
మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. విద్యా కానుక కింద ఇచ్చే బ్యాగ్ల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. పథకం అమలుపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ శుక్రవారం సమాధానమిచ్చారు. తిరుపతిలో న్యాయ విద్యార్థి దారుణం, సహకరించిన భార్య. న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడి తప్పారు. గంజాయికి బానిసలై అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. అత్యాచారానికి పాల్పడి ఆమె నుంచి డబ్బు డిమాండ్ చేసిన ఘటన తిరుపతి జిల్లాలో కలకలం రేపింది. తిరుపతి గ్రామీణ పోలీసులు బాధితుల వివరాల మేరకు కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి 4 ఏళ్ల కిందట తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి కోర్సులో చేరారు. కొంతకాలం కళాశాల వసతి గృహంలో ఉండేవారు. ఆ సమయంలో తిరుపతి గ్రామీణ మండలం పుదిపట్లలో నివాసం ఉంటున్న సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణతో స్నేహం ఏర్పడింది. తరచూ ఆమె ఇంటికి వెళ్ళి వచ్చేవారు. ఆ సమయంలో ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్ రెడ్డితో పరిచయమైంది. తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన అతను ఎస్వియు న్యాయ కళాశాలలో ఎల్ఎల్బి చివరి ఏడాది చదువుతున్నాడు. గంజాయికి బానిసలైన దంపతులిద్దరూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చే యువతికి కూడా అలవాటు చేశారు. యువతి మైకంలో ఉన్నప్పుడు కృష్ణకిషోర్ రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను అతని భార్య చిత్రీకరించింది. తరువాత వాటిని చూపి బెదిరించి యువతి నుంచి బంగారు నగలు తీసుకున్నారు. చివరికి ప్రణవ్ కృష్ణ ఆ ఫోటోలు, వీడియోలను బాధిత యువతి సోదరుడితో పాటు ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఈ నెల 25న తిరుపతి గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణకిషోర్ రెడ్డి, ప్రణవకృష్ణలను ఆయా వర్సిటీల నుంచి సస్పెండ్ చేశారు. వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11:30 సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అనుచరుల భూకబ్జాలను ఎన్డీఏ ప్రభుత్వం వెలికి తీస్తోందన్న భయాందోళనతో ఆ పార్టీ నాయకులే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫైళ్లు తగలబెట్టినట్లు విచారణ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై 5వ రోజు రెవెన్యూ, పోలీస్ అధికారులు సమాంతరంగా దర్యాప్తు కొనసాగించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోదియాతో పాటు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ శుక్రవారం మదనపల్లిలో సమీక్షించారు. అనంతరం సిసోదియా రాయచోటికి వెళ్లగా అయ్యన్నార్ విజయవాడ వెళ్లారు. రాయచోటిలో అన్నమయ్య కలెక్టరేట్ను సందర్శించిన సిసోదియా అక్కడ మీడియాతో మాట్లాడారు. దస్త్రాల దహనం ఘటనలో అనుమానితుడైన వైకాపా నాయకుడు మాధవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది పాత్రపైన అనుమానాలు ఉన్నాయి. ఫోరెన్సిక్ నివేదిక రాగానే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో దాదాపు 2.16 లక్షల ఎకరాల భూములకు 22 ఏను తొలగించి ఫ్రీహోల్డ్లో పెట్టారు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్న ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు. ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్ పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. స్వల్ప మోతాదులో మద్యం తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గుతుందని చెప్పడమూ సరికాదని తేల్చి చెప్పింది. లోపభూయిష్ట విధానాల కారణంగానే గతంలో కొన్ని అధ్యయనాలు పరిమిత స్థాయి మద్యపానంతో ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నాయని తెలిపింది. మద్యపాన అలవాట్లు, దీర్ఘాయువు మధ్య సంబంధంపై జరిగిన
107 అధ్యయనాలను నిశితంగా విశ్లేషించడం ద్వారా కెనడా పరిశోధకుల నేతృత్వంలోని బృందం ఈ అంశాలను నిర్ధారించింది. విమానాలను కుదిపేస్తున్న భూతాపం. తుఫాను మేఘాల గుండా పర్వతాల మీదుగా ప్రయాణించేటప్పుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. మేఘాలు లేని వినీలాకాశంలోనూ విమానాలు కుదుపులకు లోనవుతుంటాయి. దీనికి కారణమేమిటో కంటికి కనిపించదు. భూతాపం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతున్నందున వాతావరణ పొరల్లో శక్తి ప్రసారం ఎక్కువై జెట్ స్ట్రీమ్స్ వేగం పెరుగుతోంది. ఆ గాలుల ఉధృతికి మబ్బులు లేని వినీలాకాశంలోనూ విమానాలు కుదుపులకు లోనవుతున్నాయి. ఈ పరిణామం ఉత్తరార్ధగోళంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్. ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ ఆతిథ్య నగరం ప్యారిస్లో గందరగోళం నెలకొంది. ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్వే నెట్వర్క్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కొన్ని చోట్ల రైల్వే పట్టాలను ధ్వంసం చేయగా మరికొన్ని చోట్ల రైల్వే కేబుళ్లను కత్తిరించడం, నిప్పులు పెట్టడం చేశారు. ఫలితంగా ఫ్రాన్స్లోని ఇతర ప్రాంతాల నుంచి ప్యారిస్కు రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి. ఐరోపా నుంచి ప్యారిస్కు సైతం రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ దాడిని విద్రోహ చర్యగా అభివర్ణించిన అధికారులు ఒలింపిక్స్ క్రీడలకు తాజా దాడులకు సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు. అంత్యక్రియల తర్వాత ఇంటికి వచ్చిన కుమార్తె. తన కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. నెల క్రితం అదృశ్యమైన బాలిక ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. బీహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మోతీహారీ ప్రాంతానికి చెందిన బాలిక జూన్ 16న కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 22న ధనౌతీ నదిలో ఓ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది తన కుమార్తెదేనని భావించిన దంపతులు అంత్యక్రియలు నిర్వహించారు. నెల తర్వాత బాలిక ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. జూన్ 16 రాత్రి ప్రియుడిని కలవడానికి ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ సమయంలో 4 యువకులు బాలిక ప్రియుడిపై దాడి చేశారు. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించారు. ఆ తర్వాత ఆమెను చటోనీలో దించి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులకు భయపడిన బాలిక ఇంటికి వెళ్లలేదు. పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో వాంగ్మూలం నమోదు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు. సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. నెబ్రాస్కా రాష్ట్రంలోని లాంగ్సటార్ కౌంటీలోని ఓ 17 ఏళ్ల కుర్రాడికి యూట్యూబ్లో వీడియో వైరల్ చేయాలని కోరిక పుట్టింది. ఇంకేముంది, ఏప్రిల్లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్ళాడు. అక్కడ రైళ్ల మార్గాలను నిర్దేశించే స్విచ్ల లాక్ తీసి వాటిల్లో మార్పులు చేశాడు. సమీపంలో కెమెరా అమర్చి కూర్చున్నాడు. ఇంతలో BNSF సంస్థకు చెందిన రైలు 2 లోకోమోటివ్లతో ఉన్న రైలు 5 బోగీలతో అక్కడికి వచ్చింది. ఆ డ్రైవర్ ఏం జరిగిందో గుర్తించే సమయానికి రైలు పట్టాలు తప్పింది. వెంటనే ఆ బాలుడు రైల్వే అధికారులకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. కీలక స్విచ్లను మార్చినట్లు గుర్తించారు. అనుమానం వచ్చి బాలుడిని విచారించగా తాను పట్టాలు తప్పుతున్న రైలు వీడియో చిత్రీకరించినట్లు తెలిపాడు. అధికారులు అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా ప్రమాదానికి ముందు వాహనంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి బాలుడితో సరిపోలాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. విజయ్ చిత్రం కోసం శృతి గానం. ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శృతి హాసన్ ఒకరు. ఇప్పుడు ఆమె
సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. ఓవైపు రజనీకాంత్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలతో తెర పంచుకుంటూనే మరోవైపు అడవిశేష్ లాంటి యువ హీరోలతోనూ ఆడిపాడుతోంది. అంతేకాదు, అవకాశం చిక్కినప్పుడల్లా గాయనిగాను తనలోని సంగీత ప్రతిభను ప్రేక్షకులకు రుచి చూపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమె గాయనిగా మరో క్రేజీ ప్రాజెక్టులో భాగమైనట్లు తెలిసింది. ప్రస్తుతం తమిళ అగ్ర కథానాయకుడు విజయ్తో వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు ఈ చిత్రం కోసం శృతి హాసన్ ఓ పాట ఆలపించినట్లు సమాచారం. దీనికి యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. ఉప్పు కప్పురంబు షూటింగ్ డైరీస్. ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో రఘుతాతతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న మహానటి కీర్తి సురేష్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. ఈమె తన తదుపరి చిత్రం ఉప్పు కప్పురంబుని పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది. సెటైరికల్ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సుహాస్ కీలక పాత్రలో నటించనున్నారు. కరివేపాకును పచ్చిగా తినడం వల్ల కలిగే లాభాలు. తీసి పారేసిన, నమిలి పారేసిన తెలుగువారి వంటకాల్లో కరివేపాకు వాడకం సర్వసాధారణం. ఇది ఆహారానికి సువాసనను, రుచిని ఇవ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. భాస్వరం, కాల్షియం, ఇనుము, రాగి, విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో ఉన్న కరివేపాకును రోజు ఉదయం 1-2 రెమ్మలను దూసి వాటిని పచ్చిగానే నమిలి తినడం మంచిది. రోజు పరగడుపునే కరివేపాకును తీసుకోవడం వల్ల కంటి శుక్లం లేదా అనేక ఇతర కంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 4-5 కరివేపాకులను నమిలి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీతో సహా అన్ని ఉదర సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పచ్చి కరివేపాకును నమలడం మధుమేహులకు చాలా మంచిది. కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. కరివేపాకును నమలడం వల్ల బరువు తగ్గడంతో పాటు పొట్ట తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. టెట్లో మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ. రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎన్ఎండి ఫరూక్ శుక్రవారం తెలిపారు. రిత్విక్ జోడీకి నిరాశ. అట్లాంటా ఓపెన్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరి పురుషుల డబుల్స్ విభాగంలో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్లో రిత్విక్, నిక్కీ పునాచా ద్వయం 6-7, 4-6తో రెండో సీడ్ నథానియల్ లామోన్స్, జాక్సన్ విత్రో జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. యూకీ బాంబ్రీ జోడీ పరాజయం. క్రొయేషియా ఓపెన్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ యూకీ బాంబ్రీ, ఒలివెట్టి జోడీ 4-6, 6-1, 6-10తో గెనార్డ్ గ్రెగోరీ జాక్ జోడీ చేతిలో ఓడిపోయింది. భారీ విజయంతో ఫైనల్లోకి భారత్. సెమీస్లో బంగ్లాదేశ్పై 10 వికెట్లతో జయభేరి. రాణించిన రేణుక, రాధా, స్మృతి మంధాన మెరుపులు. ఆదివారం శ్రీలంకతో టైటిల్ పోరు. శుభారంభంపై భారత్ దృష్టి. నేడు శ్రీలంకతో తొలి టీ20. యువ ఆటగాళ్ల సత్తాకు పరీక్ష. తొలిసారి గంభీర్ శిక్షణలో టీమిండియా బరిలోకి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.